మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా మరి ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. ఇటు సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా పాల్గొబోతున్నారు. ఈ సమావేశాన్ని ఎటువంటి చర్చలతో ముగించనున్నారు? ఎటువంటి దిశానిర్దేశంతో ముందుకు తీసుకెళ్లనున్నారు? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోతా ఉన్నటువంటి బనకచెర్ల గోదావరి నది అనుసంధానం ఏదైతే దీనికి సంబంధించి నిర్మించబోయే ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. తెలంగాణలో ఇటు అధికార పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి తీవ్ర అభ్యంతరం తెలుపుతా ఉంది. మిగులు జలాలను వాడుకుంటామని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాదిస్తా ఉందో, సో దీనికి సంబంధించి అసలు మిగులు జలాల అంశం అనే ఇప్పుడు ప్రస్తావనలో లేదు అని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం వాదిస్తా ఉంది. దీనికి సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మంత్రికి ప్రత్యేకంగా లేఖలు కూడా తెలంగాణ ప్రభుత్వం రాయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు అని చెప్పి సో ఈ రోజు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరికీ కూడా ఇటు ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణకు ఏ విధంగా దీనివల్ల అన్యాయం జరుగుతుందో సో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. ప్రత్యేక అతిథులుగా రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్లు కూడా హాజరు కాబోతున్నారు అని చెప్పి ఇప్పటికే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు ఈ యొక్క సమావేశానికి హాజరవుతారని చెప్పి కూడా మంత్రి ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది, కేవలం ఏదైతే సముద్రంలో వృధాగా పోయే నీళ్లు మిగులు జలాలనే మేము బనకచెర్లకు వాడుకుంటాము, దీన్ని గోదావరి నదితో అనుసంధానం చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం వాదిస్తా ఉంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిడబ్ల్యూసి ఇప్పటికే మిగులు జలాలు లేవు అని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖకి ఇప్పటికే సమాచారం కూడా అందించడం జరిగింది. సో దీన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. గత జనవరి నెలలోనే దీనికి సంబంధించి ఇటు కేంద్ర జలశక్తి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ కూడా రాయడం జరిగింది. తెలంగాణ దీనిని అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. దీని డిపిఆర్ ను కూడా ఆమోదించొద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాయడం జరిగింది. జూన్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసి దీనికి సంబంధించి తెలంగాణ యొక్క విజ్ఞాపనలు కానివచ్చు, తెలంగాణ అసలు ఏం చెప్తా ఉంది దీనికి సంబంధించి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఈ యొక్క బనకచెర్లకు సంబంధించి ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బనకచెర్ల కనుక పూర్తయితే ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మిగులు జలాలను వాడుకుంటామని చెప్తా ఉన్నప్పటికీ కృష్ణానది నుంచి అక్రమంగా ఏపీకి నీళ్లు తరలించకపోయే కుట్ర జరుగుతుంది, ఇది తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాదిస్తా ఉంది, ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ కూడా వాదిస్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి మరి ఎవరెవరు హాజరు కాబోతా ఉన్నారు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇటు రాజ్యసభ, లోక్సభ ఎంపీలు అందరూ కూడా హాజరవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వం దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణకు దీనివల్ల ఎట్లాంటి నష్టం జరగబోతా ఉంది, ఏపీ అసలు ఏం చేయబోతా ఉంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా
రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలందరికీ వివరించబోతా ఉన్నారు. ఈ వివరించిన తర్వాత ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఎన్నో విజ్ఞాపనలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉండడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీన్ని రాజకీయంగానే తేల్చుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ సలహాలు కావచ్చు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయితే క్లియర్ గా ఉంది. ఇప్పటికే దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తా ఉంది. మేము చెప్తేనే ప్రభుత్వం దీనిపై ముందడుగు వేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవైపు వాదిస్తా ఉంది. మరి బీజేపీ వాదన ఏ విధంగా ఉంటుంది? బీజేపీ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు తెలంగాణ నుంచి. వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏం చెప్పబోతా ఉన్నారు, అధిష్టానానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతా ఉన్నారు, వాళ్ళు ఒకవేళ తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇటీవల ప్రకటనలు కూడా ఇచ్చిన నేపథ్యంలో బనకచర్లపై ఎవరు కూడా మాట్లాడడం లేదు. మరి దీనికి సంబంధించి ఈ రోజు సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా? ఒకవేళ హాజరవుతే బీజేపీ స్టాండ్ ఏంటి అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క నిర్వహించబోతా ఉంది. దీనికి అందరు ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈ ఆహ్వానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్ర జలశక్తి మంత్రి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఎన్ని లేఖలు రాసింది, ఆ లేఖలు కూడా ఈ ఆహ్వాన పత్రికలతో జతపరిచారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది బనకచర్లకు సంబంధించి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ ఆహ్వాన పత్రికతో పాటు ఇతర పార్టీలకు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయానికి రావాలని ఆహ్వానాలు అయితే పంపడం జరిగింది. మరి ఎవరెవరు రాబోతా ఉన్నారు అనేది ఇక్కడ ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా ఎంపీలు వచ్చిన తర్వాత ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇతర పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకోబోతా ఉన్నారు. అవన్నీ కూడా అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అఖిలపక్ష బృందం భేటీ వెళ్ళి కలవాలా, లేదంటే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.